బాబాయ్ గారు మీ పేరండి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఏం చేస్తుంటారు? చేపల వ్యాపారం. చేపల వ్యాపారం. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఎలా కొనసాగుతుందంటారు? ఆయన బాగానే ఉంది, ప్రభుత్వం బాగానే చేస్తున్నాడు ఆయన. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే సంబంధం బాగానే ఉంది, ఎవరో తిట్టకుండా కానీ. ఎవరు తిట్టకుండా. అంటే ఇంతకు ముందు ప్రభుత్వం ఏ విధంగా ఉండేది మరి? ఇంతకుముందు ప్రతి ఓడి తిట్టుకోడు. అంటే గవర్నమెంట్నా? గవర్నమెంట్నే. ప్రభుత్వం నాయకులు అంటే గవర్నమెంట్నే తిడతారు, ఎవరు తిడుతున్నాను. మరి ఇంతకు ముందు కొడాలి నాని కావచ్చు, వైసీపీ మంత్రులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక బూతుల పురాణం అనేసి మాట్లాడుతూ వచ్చారు. మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకని బయటికి రావట్లేదు అంటారు? మరి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిన వాళ్ళే, కొట్టించిన వాళ్ళే అన్నీ మళ్ళీ వాళ్ళు అప్పుడు బూతులు తిట్టినాక వస్తారు. నెగ్గినాక వస్తారు, ఓడిపోతే ఎవరు బయటికి రారు ఇంకా. ఓకే, ఈ పథకాల విషయం ఏంటంటారు బాబాయ్ గారు? సూపర్ 6 అనేసి. సూపర్ 6 అంటే ఒకటి వచ్చి 4 నెలలే కదా, వచ్చి 4 నెలలే. 6 నెలలు ఇప్పుడు 6 నెలలు అయింది. ఇంకా ఒకటి అమలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. 3 సంవత్సరాల జమిలీ ఎలక్షన్స్ వస్తాయంటున్నారు కదా. వస్తే పురా 3 సంవత్సరాల్లో చేస్తాడా? చేయకమాండ చేస్తారు. అసలు ఈ 6 నెలల్లోనే ఏం చేయలేకపోయారు అనేసి చెప్తున్నారు కదా. 6 నెలల్లో ఎవరు చేస్తారా? ఇంట్లోనే పుట్టిన పిల్లల్నే గమ్మున హాస్పిటల్ తీసుకెళ్ళాము, డబ్బులు తడుకోవాలి కదా. ఎక్కడ చేసేస్తారు? ఎవరు మాత్రం చేస్తారు. వచ్చిన వెంటనే పింఛని బాగా ఇస్తాడు, గ్యాస్ బాగా ఇచ్చారు. ఇంకా అమ్మఒడి ఈ నెలలో వచ్చే నెలలో వేస్తారు. ఈ వాలంటీర్ల పరిస్థితి ఏంటంటారు మరి? వాలంటీర్లు కూడా అంటే మనకేం తెలుస్తుంది? అది తీసేయడం కరెక్టే అంటారు? తీసేయడమే మంచిది. అసలు ఉపయోగం లేదేంటి వాటికి? వాళ్ళ ఉపయోగం లేదు అసలు. ఇప్పుడు మీకు ఏదైనా పథకం కావాలంటే మీరు పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారా, మీ ఇంటి దగ్గరికి వాలంటీర్లు వస్తున్నారా? ఇప్పుడు పథకం కావాలంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఎవరో టీడీపీ నాయకులా? ఇప్పుడు మనకి ఏదైనా అవసరం అయితే పంచాయతీ దగ్గరికి లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడమే. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే. మరి ఇంత ముందు కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళావరా ఏదైనా పథకం కావాలంటే? వెళ్ళలేదు. ఏం పథకాలు ఏమున్నాయి ఇప్పుడు? పథకాలు ఏమి లేవు అప్పుడు. ఏమి లేవు అప్పుడు. ఏమున్నాయి? చంద్రబాబు నాయుడు గారన్నా సూపర్ 6 చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా నవరత్నాలు చెప్పారు కదా. నవరత్నాలు అంటే ఇంకా ఆయనే వేసాడు. ఆయన బెండింగ్లు ఆగితే కొంతమందికి వేయరు, కొంతమందికి వేయలేదు. వేయలేదు. అంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? అసలు ఏ ప్రభుత్వంలో ప్రజలకి సంక్షేమాన్ని కరెక్ట్గా అందజేయగలిగారు? కరెక్ట్గా ఏ సంవత్సరాలైనా ఏదైనా అదైనా ఏంటంటే వేసేవారు కరెక్ట్గా టయానికి. జగన్ గారు వేసేవారు. ఇంకా అంతే. ఇంకో ప్రభుత్వం మారాలనుకున్నప్పుడు మారిపోద్ది అంతే. ఏదైనా ఒక రకంగా గురించి కాదు, ఆయనది పరిపాలన నచ్చలేదు ఎవరికైనా. పథకాలు తీసుకున్నారు కానీ నచ్చలేదు. అది నచ్చలేదు. ఓకే, థ్యాంక్ యూ.